చూడండి ఫ్రెండ్స్, మన సిరీస్ ఏంటంటే సూపర్ హీరోస్ అన్నమాట. ఇప్పుడు సూపర్ హీరోస్ అనే ఈ సిరీసు ఎపిసోడ్స్ రూపంలో మనకి వస్తుంది. మీరు తప్పకుండా ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో సూపర్ హీరోస్ ఎవరంటే డెడ్ పూలు, ఐరన్ మ్యాను, బ్యాట్ మ్యాను, ఇంకా కొందరు వస్తూ ఉంటారు. స్టోరీ లైన్ ఏంటంటే, సూపర్ హీరోస్ అంటే ప్రజలందరికీ సేవ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటూ ఉంటారు. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందంటే, మన సైన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల సూపర్ హీరోస్ యొక్క హెల్ప్ ప్రజలు ఎవరికి అవసరం ఉండదు. ఎవరికి కావాల్సిన సహాయాలు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు టెక్నాలజీ ఉపయోగించుకొని. అందుకే వీళ్ళు ఖాళీ అయిపోతారు పనిపాటు లేకుండా. పనిపాటు లేకుండా ఉన్న సూపర్ హీరోస్ ఏం చేస్తారో, వాళ్ళ జీవిత శైలి ఎలా ఉంటుందో అన్నదే మన స్టోరీ లైను. సరదాగా నవ్వుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంది ఐరన్ మ్యాను, ఎట్టా వచ్చినావు? ఏంది సంగతి? తలనొప్పిగా ఉందని టీ తాగుదామని వచ్చినాను బ్యాట్ మ్యాను. ఓరి నీ దుంపతిగా, నీకు కూడా తలనొప్పి వస్తుందా ఏంది? హిహిహి, అయినా రాకుండా ఎలా ఉంటుందిలే. నిన్ను ఎవెంజర్స్ గ్రూప్లో నుండి పీకి పారేసినారంట కదా, అందుకేనేమో ఈ తలనొప్పి. కొందరుంటారు, మనం బాగుపడిపోయినా పర్వాలేదు కానీ పక్కనోడు నాశనం అయిపోతే సూపర్గా ఉంటుందని నవ్వుకుంటారు. నువ్వు కూడా అందులో నువ్వు ఒక్కడవే కదా బ్యాట్ మ్యాను. అయినా నన్ను ఎవెంజర్స్లో పీకి పారేశారన్న విషయం నీకెవరు చెప్పారు బ్యాట్ మ్యాను? ఇంకెవరు చెప్తారు అనుకున్నావు అబ్బా? ఉన్నాడు కదా ఒకడు, పుల్లలు పెట్టడానికే పుట్టినట్టు పుల్లలు పెడుతూ ఉంటాడు కదా, ఆ డెడ్ పూలు, ఆ అబ్బాయి చెప్పినాడప్పా. అవునా? ఆ డెడ్ పూలు చెప్పినాడా? నాకు కూడా నీ గురించే డెడ్ పూలు చెప్పినాడు. జస్టిస్ లీగ్లో నుండి నిన్ను పీకేసి పారేసి తన్నేసి తరిమేసినారని కూడా చెప్పినారబ్బా. ఏందిది ఎట్టా జరిగినది? మనమేదో ఈ ఐరన్ మ్యాన్ గడి గాలి తీసేద్దామని వస్తే మన గాలి పోయినది కదేటి. ఇంకా లాభం లేదు, ఈ టాపిక్ని నెమ్మదిగా డైవర్ట్ చేసేద్దాం. చూడు ఐరన్ మ్యాను, నీ గురించి నా దగ్గర, నా గురించి నీ దగ్గర బాగానే పుల్లలు పెట్టి మన ఇద్దరి మధ్య గొడవ పెట్టున్నాడు కదా ఆ డెడ్ పూలు. ఆడిని ఉట్టినే వదలకూడదబ్బా. పద, ఆడి సంగతి ఎంతో తేలుద్దాము. సర్లే పద వెళ్దాం. టాపిక్ బాగానే డైవర్షన్ చేసావు. వెళ్ళి ఆడి దుమ్ము దులిపేద్దాం. పద. ఏ తాత, ఏంటి ఇలా వచ్చావు? సెలూన్ షాప్కి ఎందుకు వస్తారా? డెడ్ పూలు కటింగ్ వేసుకోవడానికి వస్తారు. అదిగాడ తెలియదు, నువ్వు సూపర్ హీరో ఏంట్రా డెడ్ పూలు? అమ్మని ముసలోడా, నాకే కౌంటర్లు ఎత్తవా? ఆగు, నీ పని చెప్తా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడురా ఈ షాపు వాడు? చూడు ముసలోడా, సెలూన్ షాప్ వాడు ఇప్పుడే వస్తాననుకొని బయటకు పోయాడు. ఆడొస్తాడులే కానీ నువ్వు కూర్చో. సరే కానీ సిటీలో ఎక్కడ ఏ షాపులు లేవన్నట్టు ఈ షాప్కి వచ్చావేంటి? ఏరా, ఏమయ్యింది? ఏమైందని అంటావేంట్రా ముసలోడా? వీడి గురించి తెలియదా నీకు? ఈడు గడ్డాలు గీస్తే గొంతులు తెగిపోవడం, జుట్టు కట్ చేసాడనుకో నీ జిందగీయే బర్బాత్ అయిపోతుంది. చూసుకో మరి. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఈరోజు మా మనవరాలు పెళ్ళిరా, సాయంత్రం కల్లా పెళ్లి మండపానికి వెళ్ళాలి. జుట్టు కట్ చేసుకోవాలి అర్జెంటుగా. ఇప్పుడు ఏం చెయ్యను? చూడు ముసలోడా, నీకు సోకులు కాకపోతే నీ గుండె మీద ఉన్నవే 4 ఏకలు. వాటి కోసం సెలూన్ షాప్కి వచ్చేయాలా? సర్లే, అంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. ఇంకో చూడు,
నీకు ఇలా ఎదురుగా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళామనుకో, అక్కడ మంచి సెల్లింగ్ షాప్ ఉంటుంది. ఆడైతే నీకు బాగా కొడతాడు. అర్థమైందా? తిన్నగా వెళ్ళిపో. అరే, ఆ రూట్లోని ఆటోలు కానీ బస్సులు కానీ తిరగవు కదరా, నడుచుకొని వెళ్ళాలి కదా. వెళ్తే నాకు దూల తీరిపోతుందేమో. తీరాలనే కదా అక్కడికి చెప్పింది నీకు. ఏంటి అంటున్నావు? అబ్బాయి, అది నువ్వు పెళ్ళికి త్వరగా అందాలంటే ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళిపోవాలని చెప్తున్నాను రా ముసలుడా. ఇల్లు ఏ మామాస్, ఏంది సంగతి? గబ్బులం మామ, ఇనప మామ కలిసి కట్టుకొని మరి వచ్చారు నా దగ్గరికి. ఏంది కథ? హే, ఎందుకురా, ఎందుకు ఇలా చేసావు? నా గురించి ఆడి దగ్గర, ఆడి గురించి నా దగ్గర ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పినావు కదా. ఎందుకు? మేము నీకు ఏం పాపం చేశామురా? హా? ఇదిగో చూడు డెడ్డ పూలు, నీ వల్ల ఊళ్ళో ప్రజలకే కాదు సూపర్ హీరోస్ అయిన మాకు కూడా కష్టాలు మామూలుగా రావట్లేదు. నువ్వు మరీ దారుణంగా తయారయ్యావబ్బా, నారదుడు లెక్క. ఇదిగోండి చూడండి మామాస్, లేనిపోని అబండాలు వెయ్యొద్దు. అర్థమైందా? మీ మధ్య గొడవలు పడితే నాకేమొస్తుంది చెప్పండి? అసలే అమాయకుడిని నేను. నిన్న అమాయకుడని అనుకుంటే వాడికన్నా పెద్ద కొండి ఎర్ర పప్ప ఇంక వేరే ఒకటి ఉంటాడు తెలుసా? గెటపూలు, నువ్వు ఎవరినైనా నమ్మించు కానీ మమ్మల్ని నమ్మించలేవు. అర్థమైందా? వీళ్ళేదో తింగరోలు అనుకున్నాను కానీ వీళ్ళగడ కొద్దిగా బుర్ర ఉన్నది. ఏందబ్బా అలా సైలెంట్గా ఉంటే చేసిన తప్పులు మాఫీ అయిపోతాయి అనుకుంటున్నావా ఏంది? సమాధానం చెప్పు. చూడండి మామాస్, నేను ఏది చేసినా అది లోక కళ్యాణానికే. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నా క్యారెక్టర్ మీకు అర్థం కావట్లేదు. నేను చాలా మంచోడిని. నువ్వు చేసే పనులు చూస్తుంటే కక్కుర్తిలా ఉన్నాయి కానీ నువ్వేమో లోక కళ్యాణమని కప్పిపుచ్చుకుంటున్నావా డెడ పూలు? ఇదిగో, నువ్వు ఇలాంటి సొల్లు కొబ్బులాడేవనుకో సుత్తెట్టుకొని నెత్తి మీద కొట్టేయగలను, జాగ్రత్త. తిట్టండి తిట్టండి, అందరూ నన్నే తిట్టండి. అమాయకుడిని ఒకడిని దొరికేశాను కదా. నేనేం చేసిన మీ మంచి కోసమే చేశానంటే ఎవడూ నమ్మడు. ఏం చేయను, అంతా నా కర్మ. నేనేమైనా మీ గురించి ఏం తప్పు చెప్పాను? ఏదో ఒకరి గురించి ఒకరికి చెప్తే అలా ఐకమత్యంగా ఉంటారు కదా అనేసి చెప్పాను కానీ ఏం తప్పుగా చెప్పానా? మీరు ఒకటైపోయి నన్ను వేరు చేస్తారా? అంతేలే. సరేలే, ఈ రోజుతో నీకు మాకు బంధం తీరిపోయింది. బాయ్ బాయ్, టాటా. ఏంది బ్యాట్మ్యాను, అనవసరంగా మనం తిట్టేశామా? తప్పు మందే అంటావా ఏంది? చూడు ఐరన్ మ్యాను, తప్పు నీదను బాగుంటుంది, మనది అని అనకు. ఎందుకంటే నన్ను కలపకు. ఇందులో నేను లేను. తప్పంతా నీది ఐరన్ మ్యాను. నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు. ఒక అపంశుపం తెలియని అమాయకుడిని ఏడిపించావు. ఇలా తయారయ్యేంటయ్యా నువ్వు? చచ్చ ఏం బాలదే. ఏంది బ్యాట్మ్యాను అలా మాట తిప్పిసావు? ఇక్కడ డెడ్ పూలు నారదుడు కాదు, ఇదిగో నువ్వే పెద్ద నారదుడివి బ్యాట్మ్యాను. అమ్మయ్యా, యాదవల్ల నమ్మేశారు మన యాక్టింగ్కి. దొరికిపోయానేమో అనుకుని చాలా భయపెట్టాను. తప్పించుకున్నాను ఈ రోజుకి ఎలాగోలాగా. ఈ తన్నుకు సావండి యాదవల్లారా.